సెకండ్ ప్రాబ్లం 32 పవర్ డివైడెడ్ బై 7 32 పవర్ 32 డివైడెడ్ బై 7 పవర్ నుంచి పవర్ ప్రాబ్లంలో పవర్ ప్రాబ్లంలో 32 పవర్ 32 ఫస్ట్ థింగ్ లవంలో ఉన్న బేస్ని తగ్గించండి 7×28 మిగిలిందెంత 4 4 పవర్ 32 డివైడెడ్ బై 7 4 పవర్ 32 డివైడెడ్ బై 7 ఇంతవరకు క్లియర్ కదా సార్ 4కి ఏ పవర్ 7 తోటి డివైడ్ చేస్తే నాకు +1 కానీ -1 కానీ వస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది 4 పవర్ 3 డివైడెడ్ బై 7 64 డివైడెడ్ బై 7 7 9ల 63 శేషం ఎంత 1 సో ఇట్లా వచ్చిన తర్వాత ఈ పవర్ని దీంతోటి డివైడ్ చేయండి 32 పవర్ 32 డివైడెడ్ బై 3 3 11ల 33 -1 పవర్ సరి సంఖ్య +1 అంటే 32 పవర్ 32 3 తోటి డివైడ్ చేస్తే శేషం ఎంత +1 32 పవర్ 32 ఈస్ 3k + 1 కాబట్టి దీని ఆన్సర్ ఎంత 4 పవర్ 3k + 1 డివైడెడ్ బై 7 4 పవర్ 3 ఏమో 64 7 9ల 63 శేషం 1 4/7 శేషం ఎంత 4/7 శేషం ఎంత 4 ఫస్ట్ పాయింట్ అందరికీ అర్థమైంది కదా సార్ 7×28 మిగిలింది 4 4 పవర్ 32 డివైడెడ్ బై 7 4 ఏ పవర్ తోటి 7ని డివైడ్ చేస్తే 7ని డివైడ్ చేస్తే శేషం 1 వస్తుంది 4³ డివైడెడ్ బై 7 1 32 పవర్ 32 సో 4³ డివైడెడ్ బై 7 1 తెలుసు దీనిని 3 తోటి డివైడ్ చేయండి 3 11ల 33 -1 పవర్ సరి సంఖ్య +1 32 పవర్ 32 3 తో డివైడ్ చేస్తే శేషం 1 4 పవర్ 3k + 1 బై 7 4 పవర్ 3 పవర్ k 64 డివైడెడ్ బై 7 7 9ల 63 1 4/7 ఎంత 4 ఎంత 4 అందరికీ అర్థమైందా అర్థమవుతే ఎస్ అని చెప్పి రిప్లై చెయ్యండి రైట్ 22 పవర్ 23 పవర్ 29 డివైడెడ్ బై 5 రైట్ ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్ 22 పవర్ 23 పవర్ 29 22 పవర్ 23 పవర్ 29 డివైడెడ్ బై 5 నవ్ ఇక్కడ చూడండి సార్ 5×4 20 శేషం ఎంత 2 2 పవర్ 23 పవర్ 29 డివైడెడ్ బై 5 2 పవర్ 23 పవర్ 29 డివైడెడ్ బై 5 ఇక్కడ మీరేం చేయాలి ఏ పవర్ ఆఫ్ 2 5 తోటి డివైడ్ చేస్తే +1 ఆర్ -1 వస్తుంది +1 వేసుకోండి 2 పవర్ 4 డివైడెడ్ బై 5 ఇది 1 16 డివైడెడ్ బై 5 5 3ల 15 శేషం 1 అంటే దీనిని దీంతోటి డివైడ్ చేస్తున్నా డివైడ్ చేస్తే 23 పవర్ 29 డివైడెడ్ బై 4 4×6 శేషం -1 పవర్ బేసి సంఖ్య -1 పాజిటివ్ శేషం ఎంత 3 అంటే 2 పవర్ 23 పవర్ 29 4 తోటి చేస్తే నాకు మిగిలిన శేషం ఎంత 3 4a + 3 డివైడెడ్ బై 5 2 పవర్ 4/5 1 8/5 5 1 5 శేషం ఎంత 3 8/5
5 ఒకట్ల 5, శేషం ఎంత 3. ఆర్ యు ఆల్ విత్ మీ? లాజిక్ ఏదైనా డౌట్ ఉంటే అడగండి. ఫస్ట్ స్టెప్ క్లియర్ కదా సార్? 5 నాళ్ళ 20, 2 పవర్ 23 పవర్ 29. 2కి ఏ పవర్ 5 తోటి డివైడ్ చేస్తే నాకు 1 వస్తుంది. 2 పవర్ 4 డివైడెడ్ బై 5 ఇట్ ఈజ్ 1. దీనిని 4 తోటి డివైడ్ చేయండి. 4 ఆర్ల 24, -1 పవర్ ఆడ్ -1, నెగటివ్ శేషం -1 వస్తే 4 -1 ఎంత 3, అంటే 23 పవర్ 29. వెన్ డివైడెడ్ బై 4 శేషం 3. 2 పవర్ 4a ప్లస్ 3 డివైడెడ్ బై 5, 8/5. 5 ఒకట్ల 5, శేషం 3. 5 ఒకట్ల 5, శేషం 3. ఇంకో ప్రాబ్లం, మీకు అసలు క్వశ్చన్లకు కొదవే లేదు సార్. సపోజ్గా 2 పవర్ 51 పవర్ 52 డివైడెడ్ బై 11 అని ఉంది. 2 పవర్ 51 పవర్ 52. సార్ అన్నిట్లో మీరు ప్లస్ వేసుకున్నారు, మైనస్ వేసుకుంటే కూడా ఆన్సర్ వస్తుందా అని ఎవరైనా అడిగితే ఇక్కడ చూడండి సార్. 2 పవర్ 51 పవర్ 52 డివైడెడ్ బై 11. నవ్వు ఇక్కడ చూడండి సార్, 2కి ఏ పవర్ చేస్తే ఇక్కడ వరకు +1 తీసుకున్నాం సార్, -1 తీసుకుంటే ఆన్సర్ వస్తుందా అంటే ఆన్సర్ వస్తుంది, రైట్. 2 పవర్ 5 డివైడెడ్ బై 11, 32 డివైడెడ్ బై 11, 11 3s are 33. ఇది -1, అంటే దీన్ని 51 పవర్ 52ని 5 తోటి డివైడ్ చేస్తున్నా. 51 పవర్ 52 డివైడెడ్ బై 5, 5 10s are 50, శేషం ఎంత +1. 51 పవర్ 52 ఈజ్ 5 ఇంటూ సంథింగ్ +1. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి సార్. 51 అనేది బేసి సంఖ్య. బేసి సంఖ్య పవర్ ఎనీ సంఖ్య బేస్ సంఖ్య. 1 అనేది బేసి సంఖ్య. ఇది కనుక 5 అనేది బేసి సంఖ్య, ఏ అనేది బేసి అయిందనుకోండి, బేసి ఇంటూ బేసి బేసి, బేసి ప్లస్ బేసి సరి అవుతుంది. అంటే ఏ అనేది ఏం కావాలి? సరి సంఖ్య కావాలి. ఏ అనేది ఏం కావాలి? సరి సంఖ్య కావాలి. ఏ అనేది ఏం కావాలి? సరి సంఖ్య కావాలి. అంటే ఇక్కడ ఆన్సర్ ఏమైంది? 2 పవర్ 5a ప్లస్ 1 డివైడెడ్ బై 11, 32/11. 32 -1 పవర్ సరి సంఖ్య అంటే ప్లస్ సరి ఇంటూ 11. ఆన్సర్ ఎంత? 11. ఆన్సర్ ఎంత? 11. ఆర్ యు ఆల్ విత్ మీ? నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా? 51 పవర్ 52 డివైడెడ్ బై 5, 5 10ల 50, శేషం 1. 51 పవర్ 52, 51 పవర్ 52 ఇట్ ఈజ్ 5a ప్లస్ 1. 51 ఏమో బేసి సంఖ్య, ఇది కూడా బేసి సంఖ్య, ఇది కూడా బేసి. ఇది బేసి ఇంటూ బేసి అయిందనుకోండి, బేసి ఇంటూ బేసి అయిందనుకోండి, రైట్. ఇక్కడ చూడండి సార్, బేసి ఇంటూ బేసి, బేసి బేసి ప్లస్ బేస్ ఎంత? సరి. కాబట్టి ఏ అనేది సరి సంఖ్య, సరి ఇంటూ బేసి సరి, సరి ప్లస్ బేసి ఎంత అవుతుంది? బేసి అవుతుంది. ఏ అనేది ఈవెన్ నంబర్. ఇక్కడ మీకు కనబడకపోతే మళ్ళీ రాస్తున్నాను, ఏ అనేది మీకు ఈవెన్ నంబర్. ఇంతవరకు క్లియర్ కదా సార్? ఈ ప్రాబ్లం తర్వాత నేను కామెంట్స్ చూస్తాను, ఏదైనా డౌట్ ఉంటే అడగొచ్చు సార్. ఏ అనేది ఈవెన్ నంబర్ అంటే 5a ప్లస్ 1, 2 పవర్ 5a ప్లస్ 1 డివైడెడ్ బై 11, 32/11, 11 3ల 33, -1 పవర్ సరి 1, 1 ఇంటూ 2. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 2.